ప్రభు పేరట మీ అందరికి కూడా ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? నేనైతే దేవుని కృపలో చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు మీ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవటానికి ఈ వీడియో రూపంలో ఇలా మీ ముందుకైతే నేను వచ్చానండి. మరి అదేంటంటే, మన జీవితంలో చెడును ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుణ్ణి అంటిపెట్టుకుని మనం జీవించగలుగుతామో, దేవుడు గొప్ప కృపనైతే తన యొక్క ఉచితమైన రక్షణ అయితే మనకి అందరికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. మనల్ని అందరినీ కూడా కల్మసం లేనటువంటి మనుషులుగా ఈ భూమి మీదకి మనల్ని అయితే పుట్టించాడు. కానీ మనమే కోరి కర్మ పాపాలన్నింటినీ కూడా అంటించుకున్నాం. కానీ దేవుడైతే మనల్ని ఎంతో పరిశుద్ధులుగానే పుట్టించాడు. పరిశుద్ధులుగానే మనం బ్రతకాలని, పరిశుద్ధంగా ఉంటే ఆయన చాలా పరవశించి ఆనందించే దేవుడు కనుక మనమందరము నీతిమంతులమైతే ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడండి. దుష్టుడు తన దుష్టత్వంలోనే చెడిపోయి మరణించితే ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదండి. అంతేకాదు, ఈ భూమి మీద నువ్వు నేను ఎప్పుడైతే చెడు క్రియలను విడిచిపెట్టి ఆయన వైపుకు మళ్ళుతామో, ఆయన తప్పకుండా మనకు గొప్ప రక్షణను అనుగ్రహించే దేవుడై ఉన్నాడండి. అంతేకాదు, ఈ భూమి మీద మనం కళ్ళు మూసిన తర్వాత కూడా, ఇక్కడ మరణించిన తర్వాత కూడా దేవుడుండే లోకంలో మనం యుగయుగాలు అంతం లేనటువంటి నిత్యమైనటువంటి రాజ్యంలో ఆయనతో పాటు మనం ఆయనతో పాటు ఉండాలని ఆయన ఎంతగానో మరి ఆశిస్తున్నాడండి. అందును బట్టి ఈ భూమి మీద మనం ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మీ అందరికి కూడా ప్రభు పేరట జ్ఞాపకం చేసుకుంటున్నానండి. మరి లోకస్తులు ఎన్నెన్నో మాట్లాడుతుంటారండి, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అని. ఈ లైఫ్ చిన్నది కనుక నచ్చింది చేసుకుంటూ పోతే దాంట్లోనే కిక్ ఉందని, ఆనందం ఉందని చెప్పి ఎంతోమంది మరి మనకి ప్రోత్సహిస్తుంటారండి పాపం వైపు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, మరి జీవితం అనేది ఇదే కాదు, మనం మరణించిన తర్వాత అసలైన నిత్యత్వం ఉందని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. కాబట్టి మనకు నచ్చింది కాకుండా దేవునికి నచ్చింది నువ్వు ఎప్పుడైతే ముందుగా చేయగలుగుతావో, దేవుడు గొప్ప మరి నీయందు నాయందు ఎంతో కాపుదల కలిగి ఉన్నాడు. అంతేకాదు, మన ప్రాణానికి మన ఆత్మకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. మనల్ని తప్పకుండా ఆయన నిత్యత్వంలోనికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ జీవితం చిన్నదే అయినప్పటికీ ఆ చిన్న జీవితాన్ని నువ్వు దేవుని కోసం అంకితం చేసినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు అండి. అంతేకాదు, అంతము లేనటువంటి ఆ నిత్యత్వంలో యుగ యుగాలు నీకు జీవకిరీటాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అక్కడ మరి నిత్యత్వంలో నీకు చావు అనేది ఉండదు, ఆకలి దప్పులు కానీ ఉండవు అక్కడ. అలాంటి లోకాన్ని నువ్వు చేరుకోవాలంటే నువ్వు ముందుగా పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని వైపుకు మళ్ళుతావో, తప్పకుండా దేవుడుండే లోకంలో నువ్వు ఆనందంగా ఉంటావు. అంతేకాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఉన్నట్లు నీకు దుఃఖం కానీ, ఏడుపు కానీ, బాధలు కానీ, చింతలు కానీ ఏమీ ఉండవండి. దేవుడు